హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ టుడే సెషన్లో డీప్సిక్ R1 ఏఐ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డీప్సిక్ అంటే ఇట్ ఈస్ ఎ టాప్ అండ్ ట్రెండింగ్ చాట్ బాట్ నవేడేస్. నవేడేస్ అంటే ప్రజెంట్ పరిస్థితి సిచ్యువేషన్లో డీప్సిక్ అనేది చాలా ట్రెండింగ్ చాట్ బాట్. ఎందుకంటే ఏదైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చాట్ జీపీటీ వర్సెస్ డీప్సిక్ అనేది మనకు ఇప్పుడు వరకు అంటే దిస్ మంత్ అంటే జనవరి 21 2025 ముందాక చాట్ జీపీటీ అనేది టాప్ మోస్ట్ అనమాట. చాట్ జీపీటీ టాప్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉంటే ఇప్పుడు డీప్ సీక్ అనేది టాప్ మోస్ట్ లోకి వచ్చింది అనమాట. డీప్ సీక్ అనేది ఏంటి, అసలు R1 అంటే ఏంటి, ఏంటి తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ తెలుసు కదా. ఇవన్నీ మోడల్స్. చాట్ జీపీటీ అనేది ఒక చాట్ బాట్ అనేది ఇది చాట్ బాటే. ఇట్ ఈస్ ఆల్సో చాట్ బాట్. ఇట్ ఈస్ ఆల్సో చాట్ బాట్. జెమినీ ఆల్సో చాట్ బాట్. DeepSeek is a logo of DeepSeek. It is a LangChain, Llama Index are the frameworks. Meta Llama ఇది 3.1. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట. ఇవి మోడల్స్ ఇది చాట్ బాట్సే. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా చాలా చాట్ బాట్స్ ఉన్నాయి. ఓపెన్ సోర్స్ అండ్ పెయిడ్ సోర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి చాట్ జీపీటీ అనేది పెయిడ్ సోర్స్ అనమాట. పెయిడ్ సోర్స్. డీప్సిక్ అనేది ఓపెన్ సోర్స్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ డీప్సిక్ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇది 671 బిలియన్ పారామీటర్స్ ని ట్రైన్ చేసింది అనమాట. 671 బిలియన్ పారామీటర్స్ ట్రైన్ చేసింది. మళ్ళీ రీజనింగ్ కానీ, లాజికల్ ఫంక్షన్స్ కానీ, లాజిక్ మ్యాథమెటిక్స్ కానీ హెడ్ టు హెడ్ చాట్ జీపీటీతో పోల్చుకుంటే డీప్సిక్ అనేది చాలా చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ఇందులో 2025లో జనవరి 2025 జాన్ లో వాళ్ళు 3 మోడల్స్ రిలీజ్ చేశారు. ఆ 3 మోడల్స్ లో డీప్ సీక్ వర్షన్ 3, తర్వాత డీప్ సిక్ R1 ఇంకా జాన్ ప్రోస్. ఈ అనేది 3 మోడల్స్ రిలీజ్ చేశారన్నమాట. ఈ మోడల్స్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది కనుక ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ ఉందన్నమాట. ఎవరికైతే చాట్ బాట్ అనేది DeepSeek R1 అనేది జనరేటివ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు ఇది అడ్వాన్స్ కాదు, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ డీప్సిక్ అని మార్కెట్ లో బాగా వినిపిస్తున్న పదం అనమాట. ఎవరు ఎక్కడ పడ్డ అంతకుముందు చాట్ జీపీటీ అనేవాళ్ళు, ఇప్పుడు మార్కెట్ లో బాగా వినిపిస్తున్న పదం ఏంటంటే డీప్సిక్. దీని గురించి మీకు మొత్తం ఎలాగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా మనం ర్యాగ్ మోడల్స్ ప్రిపేర్ చేసుకోవాలి, జనరేటివ్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, జనరేటివ్ ఏ మోడల్స్ కి కస్టమ్ మోడల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఉన్న చాట్ బాట్ ను యూజ్ చేసుకొని మనం కొత్త మనకు అనుగుణంగా మనకు కావాల్సిన విధంగా ఎలా మోడల్ రెడీ చేసుకోవాలనేది మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ల్యాంగ్ చైన్ కి, లామా ఇండెక్స్ కి ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాము, డీప్ సీక్ అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 మోడల్స్ లో DeepSeek R1 ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఇక్కడ ఇంకొక మర్చిపోయాను, ఇక్కడ ఓలామా అనేది కూడా మనకు ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట, ఒక సర్వర్ అనమాట. ఇది ఒక ఇన్ఫరెన్స్ అనమాట. ఈ ఇన్ఫరెన్స్ అనేది మెటా వాళ్ళది, ఫేస్బుక్ వాళ్ళది డిజైన్ చేసిన ఓలామా. దీంతో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు మన డీప్సిక్ ని. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డీప్సిక్ ఫస్ట్ ఓలామాని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ స్టెప్స్ చూపిస్తాను. ఆ తర్వాత డీప్సిక్ తో ఓలామాని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటే మన లోకల్ అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత స్ట్రీమ్లీ ట్యాప్ తో ల్యాంగ్ గ్రాఫ్ తో మొత్తం డీప్సిక్ ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుని మన జనరేటివ్ అయ్యి మనకు కావాల్సిన ప్రాజెక్ట్ మనకు ఏ విధంగా నేర్చుకుంటాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మొత్తం జనరేటివ్ AI, ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, AWS, GCP, అజూర్, చాట్ బాట్స్, ట్రాన్స్ఫార్మర్స్, తర్వాత ఈ కోబర్నెటిస్, జెన్కిన్స్, గిట్, డాకర్, ఆర్గో సిడి, CI/CD పైప్లైన్స్, డెవాప్స్ టూల్స్ మొత్తం మీకు అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఈ ఛానల్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు కంపల్సరీగా ఏ ఎంతైతే ఫాస్ట్ గ్రోయింగ్ లో ఉందో సైబర్ సెక్యూరిటీ కూడా అంతే ఫాస్ట్ మూవింగ్ ట్రెండింగ్ టెక్నాలజీ అనమాట. సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే మీకు చాలా చాలా బెస్ట్ అవకాశాలు ఉంటాయి మార్కెట్ లో. ఏతో పాటు సైబర్ సెక్యూరిటీ మీద ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో చాలా చాలా మార్కెట్ లో ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు అసలు DeepSeek R1 అంటే ఏంది, వాట్ ఈస్ DeepSeek R1? ఇక్కడ నేనేం చేస్తానంటే మనం చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే బిల్డింగ్ ఏ ఆర్క్యూఏ సిస్టమ్ విత్ DeepSeek R1 అండ్ స్ట్రీమ్లీట్. నేను ఇప్పుడు ఈ సెషన్ లో వీలైనంత త్వరగా థియరిటికల్ కంప్లీట్ చేసిన తర్వాత స్ట్రీమ్లీట్ యాప్ తో DeepSeek R1 ని ఎలా ఆర్క్యూఏ అనేది ఏంటంటే మీకు తెలియదు.
ఎందుకంటే మీరు ఎప్పుడు వినలేదు, ఎందుకంటే కొత్త పదం కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఆర్క్యూఏ అంటే ఏంటంటే ఆర్క్యూఏ ఆర్క్యూఏ స్టాండ్స్ ఫర్ మనకి ఆర్ఏజీ తెలుసు మీకు. ఆర్ఏజీ అంటే ఏంది? రిట్రీవల్ రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్. ఈ రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్ సేమ్ మ్యాచ్ ఇక్కడ ఆర్క్యూఏ ఏంటంటే రిట్రైవల్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద ఆర్క్యూఏ. ఈ ఆర్క్యూఏ సిస్టమ్ ని మనం డెవలప్ చేయాలి బై యూజింగ్ డీప్సిక్ R1. ఎలాగా మనం అప్లికేషన్ రెడీ చేయాలి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి డీప్సిక్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, చాట్ జీపీటీ అప్లికేషన్ ఎలా ఉంటుంది, గూగుల్ జెమినీ అప్లికేషన్ ఎలా ఉంది, సేమ్ అలాగా మనం ఒక అప్లికేషన్ రెడీ చేసుకొని మనం ఒక ఫ్రంట్ ఎండ్ లో మనం ఎలాగ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తే, మన క్వశ్చన్ ఇస్తే మనకు ఆన్సర్ ఎలా వస్తుందని మనం చెక్ చేసుకోవడాన్ని యాప్ అప్లికేషన్ అంటాం. ఈ అప్లికేషన్స్ ని మనం దాన్ని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అంటాం, దీన్ని రెస్ట్ ఏపీఐ టూల్స్ అంటాం, ఈ ఫ్రేమ్వర్క్స్ అంటాం. ఈ ఫ్రేమ్వర్క్స్ ని, అది పైథాన్ ఫ్రేమ్వర్క్స్. ఈ పైథాన్ ఫ్రేమ్వర్క్స్ లో మన స్ట్రీమ్లిట్, చైన్లిట్, ఫ్లాస్క్, ఫాస్ట్ ఏపీఐ, తర్వాత హీరోకు, తర్వాత మీకు రెస్ట్ ఏపీఐస్, పోస్ట్ మ్యాన్, ఇవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరేం కంగారు పడాల్సిన అవసరం. అసలు స్ట్రీమ్లిట్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి మన లోకల్లో, తర్వాత ఎలా పోస్ట్ మీద ఇంటిగ్రేషన్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, డిప్లాయ్ చేసుకోవాలి అనేది మీకు మొత్తం ఎండ్ టు ఎండ్ మీకు మొత్తం క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీకు నచ్చితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా ట్రెండింగ్ ఇప్పుడు అనమాట. మార్కెట్ లో ఎక్కడ చూసినా గానీ డీప్ సిక్ అంటారు అనమాట. అందుకని డీప్ సిక్ అనేది మీకు తెలియాలి అని చెప్పేసి, ఎందుకంటే మనకు మార్కెట్ లో ఏదైతే ట్రెండింగ్ నాలెడ్జ్ దొరుకుతుందో, ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో, ట్రెండింగ్ గా ఉన్నాయో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా మరింతగా చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేను మరిన్ని వీడియోస్ రెడీ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదే కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డీప్ సిక్ R1 అనేది అడ్వాన్స్డ్ రీజనింగ్. R1 స్టాండ్స్ ఫర్ ఇక్కడ డీప్ సిక్. ఆర్ స్టాండ్స్ ఫర్ R1 అంటే వర్షన్ 1. R స్టాండ్స్ ఫర్ రీజనింగ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూఆర్ థింకింగ్ అండ్ టేక్ డిసిషన్. మనం థింక్ చేసి అది రైట్ ఆర్ రాంగ్ అని డిసిషన్ తీసుకునే దాన్ని రీజనింగ్ అంటాం. ఇక్కడ అడ్వాన్స్డ్ రీజనింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి దేనికి, డీప్ సిక్ R1 కి. హ్యావ్ మేడ్ ఇట్ ఏ న్యూ లీడర్ ఇన్ ద జనరేటివ్ LLM ఫీల్డ్. LLM ఫీల్డ్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లో హై జెనరేటిక్ గా రీజనింగ్ క్యాపబిలిటీస్ ఉన్న ఒకే ఒక మోడల్ ఏంటంటే డీప్ సిక్. అది R1 మోడల్. తర్వాత డీప్ సిక్ R1 గెయినింగ్ సో మచ్ అటెన్షన్, డెల్ ఇంటూ గ్రౌండ్ బ్రేకింగ్ క్యాపబిలిటీస్. గ్రౌండ్ బ్రేకింగ్ అంటే చూడండి, ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ ఏంటంటే ఏదైతే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఉందో, సపోజ్ మనకి ఏదైతే అది ట్రూత్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే విధంగా మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతామో ఆ క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ మ్యాచ్, దాన్ని గ్రౌండ్ బ్రేకింగ్ ఆర్ గ్రౌండ్ ట్రూత్ అంటాము. అలాంటి ఇన్ఫర్మేషన్, మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే ఇది డీప్ సిక్ R1 అనమాట. అది అటెన్షన్ క్యాపబిలిటీస్ అండ్ అనలైజింగ్ హౌ ఇట్స్ రీజనింగ్ పవర్స్ ఆర్ రీషేపింగ్ రియల్ వరల్డ్ అప్లికేషన్. ఇది చాలా చాలా యూస్ఫుల్ రియల్ అప్లికేషన్స్ లో డీప్ సిక్ R1 అనేది. ఇప్పుడు R1 అనేది రీజనింగ్ అంటే థింక్ చేసింది అనమాట. థింక్ చేసి అది కరెక్ట్ రాంగ్ అని చెప్పి ఆన్సర్ ఇచ్చేది రియల్ టైమ్ లో. అది గ్రౌండ్ బ్రేకింగ్, అది కరెక్ట్ ఆన్సర్ అయితేనే మనకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. అది డీప్ సిక్ R1 కి ఇంపార్టెన్స్. ఇక్కడ డీప్ సిక్ R1 హియర్స్ ఇట్స్ ప్రొవైడింగ్ incredibly helpful for building AI applications. It's advanced architecture. It is an advanced architecture combining reinforcement learning, that is an RL, and then MOE. అంటే మిక్సర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అండ్ దెన్ మిక్సర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. నేను ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అండ్ మిక్సర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏం లేదు. సపోజ్ మనం ఏం చేసాం, ఒక బుక్ కానీ, లేకపోతే ఒక షర్ట్ కానీ, లేకపోతే ఇవన్నీ మీకు అర్థం కావాలంటే సింపుల్ గా మూవీకి వెళ్దాం. మూవీ ఏం చేశారు, మూవీ తీసిన తర్వాత ఏం చేస్తారు, రిలీజ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము,
చూసిన వాళ్ళు ఏం చేస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఈ ఫీడ్బ్యాక్ ఇస్తే ఏం చేయొచ్చు, ఒకసారి మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మోడిఫై చేయలేం మనం. సేమ్ మన ఫీడ్బ్యాక్ ఇచ్చినా, అది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా, ఇట్ ఈస్ కంటిన్యూస్. దేర్ ఈస్ నో వే టు చేంజ్. ఎందుకనకంటే ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఉంది, తర్వాత టెలిగ్రామ్ ఉంది, ఇంక చాలా చాలా ఇలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది. ఇవన్నీ అప్లికేషన్స్ ని మనకి 1 year లేకపోతే 1 month 2 months వర్షన్స్ అనేవి వస్తాయి అనమాట. ఈ వర్షన్స్ కానీ ఎలా వస్తున్నాయి అంటే, మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఏదైతే ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుందో ఆ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని వాళ్ళు ఆ ఎన్హాన్స్మెంట్ కొత్త కొత్త న్యూ ఫీచర్స్ ని యాడ్ చేయడాన్ని ఎవరి దగ్గర నుంచి, యూజర్స్ దగ్గర నుంచి, డైరెక్ట్ కనెక్ట్ విత్ యూజర్స్ కనెక్షన్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకొని దే విల్ డెవలపింగ్ దేర్ అప్లికేషన్ యాజ్ ఫర్ యూజర్ ఫీడ్బ్యాక్. అలా ఇవ్వటాన్ని రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటమాట. ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ జనరేటివ్ ఎస్పెషల్లీ. తర్వాత మిక్సర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఎక్స్పర్ట్స్ అంటే మోర్ దెన్ వన్. అంటే ఎక్స్పర్ట్ అంటే ఎవరు ఉంటారు, ఎక్స్పర్ట్ అంటే సపోజ్ 1 or more persons ఉంటేనే కదా, సపోజ్ 2 persons ఉంటేనే కదా మనం థింక్ చేసేది ఎవరు బెస్ట్ అనేది. అంటే ఇక్కడ మోర్ నంబర్ ఆఫ్ మోడల్స్ కంబైన్ చేసి దాన్ని మిక్చర్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్, కంబైనింగ్ మోర్ నంబర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే సజెషన్స్ కానీ వాళ్ళ నాలెడ్జ్ బేస్డ్ గా తీసుకొని మనం యాజ్ గా ఇంకొక కొత్త రెస్పాన్స్ ఇవ్వడానికి ఉపయోగపడేది మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రెండు ఫ్రేమ్వర్క్స్ యూజర్ ఫీడ్బ్యాక్ ని, తర్వాత ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉన్నారో వాళ్ళ యొక్క అవుట్పుట్ ని కూడా తీసుకొని వాటిని కూడా కాంబినేషన్ చేసి మనకు అవుట్పుట్ ఇచ్చేదే డీప్సిక్ అనమాట. ఈ 2 కాంబినేషన్స్ లో ఉన్న ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందంటే అది డీప్సిక్ R1. ఎంజరీ హై ఎఫిషియెంట్ అండ్ యాక్యురసీ. ఐఎమ్ గోయింగ్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ రిట్రీవల్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ సిస్టమ్ యూజింగ్ డీప్సిక్ R1, లాంగ్చైన్ అండ్ దెన్ స్ట్రీమ్లిట్. నేను ఈ 3 ఏంటంటే రిట్రీవల్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్, అండ్ దెన్ డీప్సిక్ ఫ్రేమ్వర్క్, అది డీప్సిక్, అండ్ దెన్ లాంగ్చైన్, ఈ స్ట్రీమ్లిట్ అప్లికేషన్ యూజ్ చేసుకొని నేను డెవలప్ చేసి మీకు చూపిస్తాను అనమాట. తర్వాత ది స్టెప్ బై స్టెప్ గైడ్. నేనేం చేస్తానంటే స్టెప్ బై స్టెప్ ఎలాగా వర్కౌట్ అవుతుంది, ఏం చేస్తాం అనేది మొత్తం మీకు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ విత్ డీప్సిక్ R1 ప్రాక్టికల్ గా మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, నా ఇక్కడ జస్ట్ లిజన్. ఇప్పుడు ఏంటంటే ఇది కొత్తది, మీకు అందరికి ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ. నేను చెప్తుంటే మీకు ఈజీగా ఉండాలి. మీకు ఎవరికి ప్రయర్ నాలెడ్జ్ లేకపోయినా కానీ, ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నా కానీ ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా చాలా చాలా ఈజీ. ఏం లేదు ఇక్కడ ఏ డీప్సిక్ చాట్ జీపీటీ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది, మనం ఎలాగైతే సేమ్ మ్యాథమెటిక్స్ సైన్స్ ఎలాగైతే చదువుకుంటున్నామో సేమ్ ఇది కూడా అంతే. ఏం టఫ్ ఉండదు, చాలా ఈజీ సబ్జెక్ట్. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, అది డీప్సిక్ ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాం విత్ లాంగ్చైన్ తో. ఇక్కడ ఏమేమి కంటెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇప్పుడు వాట్ ఈస్ డీప్సిక్ R1, ట్రైనింగ్ ప్రాసెస్ ఆఫ్ డీప్సిక్ R1 0 అండ్ దెన్ డీప్సిక్ R1. ఇక్కడ చూడండి, డీప్సిక్ R1 0 నుంచి డీప్సిక్ R1 2 కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ ట్రైనింగ్ ప్రాసెస్ ని ఎలా చేస్తాము. తర్వాత 4 స్టేజెస్ ఆఫ్ డీప్సిక్ R1, ఏమేమి స్టేజెస్ ఉన్నాయి డీప్సిక్ R1 లో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీచర్స్ ఆఫ్ డీప్సిక్ R1, డీప్సిక్ R1 యొక్క ఫీచర్స్ ఏంటి, హౌ టు యూజ్ డీప్సిక్ R1 లోకల్ ఇన్ ద సెన్స్ మన సిస్టమ్ లో మీరు ఎవరైతే కంప్యూటర్ వాడుతున్నారో ఆ కంప్యూటర్ లో మనం దాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత స్టెప్స్ టు బిల్డ్ RQA, రిట్రీవల్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిస్టమ్ విత్ డీప్సిక్ R1, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చేయాల్సింది జస్ట్ లిజన్ అండ్ కేర్ఫుల్ అబ్జర్వ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఓకేనా, మీకు అర్థమైతే వెళ్ళండి. గుడ్. ఇక్కడ వాట్ ఈస్ డీప్సిక్ R1, అసలు డీప్సిక్ R1 అంటే ఏంటి. డీప్సిక్ R1 ఈజ్ ఓపెన్ సోర్స్. ఇక్కడ ఎందుకంటే ఇంత ట్రెండీగా నాలెడ్జిబుల్ మనకి ఫేమస్ అయ్యింది అంటే ఇట్ ఈస్ ఎన్ ఓపెన్ సోర్స్. చాట్ జీపీటీ ఇస్ ఎన్ పెయిడ్ సోర్స్ అవడం వల్ల, ఇది ఓపెన్ సోర్స్ అవడం వల్ల మనకి ట్రెండీగా అయిపోయింది అనమాట. అది రీజనింగ్ మోడల్ రిలీజ్డ్ బై డీప్సిక్, ఏ చైనీస్ ఏఐ కంపెనీ. ఏదైతే చైనీస్ ఏఐ కంపెనీ ఉందో అది డీప్సిక్. ఇది రిలీజ్ చేసిన మోడల్ ఏంటంటే డీప్సిక్ R1. ఇట్ ఈస్ ఎన్ ఓపెన్ సోర్స్. అర్థమైంది అనుకుంటా. ఇట్స్ పర్పస్, ఎందుకు దీని యూజెస్ ఏంటిది, సాల్వ్ టాస్క్, ఏదైతే పని ఉందో అది రిక్వైర్ లాజికల్ రీజనింగ్,
సాల్వ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అండ్ మేక్ రియల్ టైమ్ డిసిషన్స్. మనం ఏదైనా సరే ఇచ్చిన దానికి రీజనింగ్ గా థింక్ చేసి ఆన్సర్స్ ఇస్తుంది, మ్యాథమెటికల్ సొల్యూషన్ చేయడానికి. తర్వాత రియల్ టైమ్ డిసిషన్స్, మన రియల్ టైమ్ లో మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దాని ఆ ప్రాబ్లమ్ మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం, ఎలా రీజనింగ్ చేస్తాం, ఎలా థింకింగ్ చేస్తాం, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేదిగా విధంగా రియల్ టైమ్ లో డెసిషన్స్ తీసుకుని వచ్చే మోడలే డీప్సిక్ R1. తర్వాత డీప్సిక్ R1 మోడల్స్ ప్రొవైడ్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ వైల్ హ్యాండ్లింగ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ యాక్టివిటీస్, జనరల్ రీజనింగ్ అండ్ కోడ్ క్రియేషన్. ఇదనమాట. అసలు వాట్ ఇస్ డీప్సిక్ R1? డీప్సిక్ R1 అనేది చైనీస్ బేస్డ్ ఏఐ కంపెనీ. ఇట్ ఈస్ ఎన్ ఓపెన్ సోర్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ సాల్వింగ్ అండ్ దెన్ రియల్ టైమ్ అప్లికేషన్స్. ఇన్ని పర్పసెస్ ఉండటం వల్ల డీప్సిక్ R1 అనేది చాలా ఫేమస్ అయింది. అంటే డీప్సిక్ అనేది చాలా చాలా ట్రెండ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ ప్రాసెస్, ఎలా ట్రైనింగ్ ప్రాసెస్ చేస్తాం? R1 జీరో అండ్ డీప్సిక్ R1 ని ఎలా మనం ట్రైన్ చేస్తాం? ట్రైనింగ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. సపోజ్ మనం ఏదైనా ఏదైనా కోచింగ్ తీసుకోవటం కానీ, లేకపోతే ఏదైనా డ్యాన్స్ స్కూల్కి వెళ్ళినా కానీ, ఏదైనా జిమ్కి వెళ్ళినా కానీ ఏం చేస్తాం మనం? ట్రైనర్ ఉంటారు కంపల్సరీగా. కంపల్సరీ ట్రైనర్ అంటే ఏంది? ఆల్రెడీ వాళ్ళు ట్రైన్ అయ్యారు. దేన్ని జిమ్ లో ట్రైన్ వాళ్ళు నేర్చుకుని, ట్రైనింగ్ ఈజ్ నథింగ్ బట్ నేర్చుకోవటం. ట్రైనింగ్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ లెర్నింగ్. వాట్ ఎవర్ మేబీ సెల్ఫ్ లెర్నింగ్ కానీ సంబడి టీచ్ టు అస్ కానీ ఎవరైతే మనకు ట్రైన్ చేస్తామంటే, ట్రైనింగ్ అంటే ఏంటంటే మనం నేర్చుకున్న దాన్ని ట్రైనింగ్ ప్రాసెస్ అంటాం. దట్ ఈస్ ద ప్రీ ట్రైన్ అనేది ఎవరైతే ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారో వాళ్ళు చెప్తుంటే మనకి ఈజీగా ఉండదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కోచ్. మనం వాళ్ళని ఏమంటారు? కోచ్ అంటాం. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది 3 స్టేజ్ ట్రైనింగ్ ప్రాసెస్. ఇక్కడ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ 3 స్టేజెస్ ఉంటాయి. ట్రైనింగ్ అవడానికి 3 స్టేజెస్ ఉన్నాయి. అందులో ఏంటిది ఫస్ట్ ఏంటిది, సెకండ్ ఏంటిది, లాస్ట్ ఏంటిది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ డ్యూరింగ్ ప్రీ ట్రైనింగ్ ఏంటంటే ముందుగా సపోజ్ మనకి సింపుల్ ఇక్కడ ఇంకొకటి సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇక్కడ మనకి మొబైల్ నెట్వర్క్ ఉంది. మొబైల్ నెట్వర్క్ ఏమంటాం? రీఛార్జ్ చేయాలంటే టూ ఉన్నాయన్నమాట. ఒకటి ప్రీపెయిడ్, ఒకటి పోస్ట్ పెయిడ్. ఒక ప్రీపెయిడ్ అంటే ఏంది? ముందుగానే ముందుగానే మనం రీఛార్జ్ చేసుకున్న తర్వాత వాడుకోవడానికి ప్రీపెయిడ్ అంటాం. పోస్ట్ పెయిడ్ అంటే మనం ఆల్రెడీ కంప్లీట్ మొత్తం ఆ నెల మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో బిల్ పే చేయడానికి పోస్ట్ పెయిడ్ అంటాం. ఇక్కడ ప్రీ ట్రైన్ ఏంటంటే ఆల్రెడీ ఆ మోడల్ అనేది కొంత డేటా మీద ట్రైనింగ్ అయింది. ఇప్పుడు ఇక్కడ డ్యూరింగ్ ప్రీ ట్రైన్ అక్కడ ట్రైనింగ్ చేసేటప్పుడు దే ఆర్ ఎక్స్పోజ్ ఏ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్. అక్కడ ఎప్పుడైతే మనం ప్రీ ట్రైన్ చేస్తున్నామో మోడల్ ని, కొంత వ్యాస్ట్ టెక్స్ట్ డేటా మీద ట్రైన్ చేస్తున్నామో, టెక్స్ట్ కానీ కోడ్ కానీ, టు లెర్న్ జనరల్ పర్పస్ నాలెడ్జ్. ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఇప్పుడు మన స్టూడెంట్ ఉన్నాడు, మన స్టూడెంట్ కావచ్చు, మన పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తాం? చిన్నప్పటి నుంచే ప్లే స్కూల్ అని, కిడ్స్ స్కూల్ అని చెప్పేసి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్ ఉన్నాయి. అలా అన్ని నాలెడ్జ్ చేసేదాన్ని తీసుకున్న తర్వాతే కదా వాడు వెల్ ట్రైన్ అయిన తర్వాతే కదా. సపోజ్ సింగర్ అయినా, డాన్సర్ అయినా, క్రికెటర్ అయినా, ఎవరైనా సరే ముందు ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తారు అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే ట్రైనింగ్ అనే దానికి మనం ముందుగానే ట్రైన్ చేయడానికి దేని మీద ట్రైన్ చేయాలి? ఆ మోడల్ని కోడింగ్ మీద, తర్వాత టెక్స్ట్ మీద, అండ్ దెన్ జనరల్ పర్పస్ నాలెడ్జ్ మీద, ఎనేబులింగ్ ది టు ప్రిడిక్ట్ ది నెక్స్ట్ వర్డ్ ఇన్ ద సీక్వెన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సపోజ్ ఎక్కడికి పోతాం చూడండి. సపోజ్ మన జనరల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, మనం ఇప్పుడు మూవీకి వెళ్ళాం. కొన్ని కొన్ని షార్ట్స్ అని, కొన్ని కొన్ని ఫ్రేమ్స్. ఇక్కడ ఫ్రేమ్ అనొచ్చు, కొన్ని కొన్ని సీన్స్ అనొచ్చు, కొన్ని కొన్ని సీన్స్ ఎలా చెప్తాం? మనం ముందుగానే అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఏం వస్తుంది, మనకి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం గెస్ చేయగలుగుతాం. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు గెస్? బికాస్ ఆఫ్ మీరు ఎప్పుడైతే ఫాస్ట్ లో అలాంటి మూవీస్ చూస్తున్నారో, అలాంటి సిచ్యువేషన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారో, ఆ బేస్ చేసుకుని తర్వాత నెక్స్ట్ సీన్ ఎలాగైతే వస్తుంది అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. దాన్ని ఏమంటారంటే నెక్స్ట్ సీన్. ఇక్కడ మనం నెక్స్ట్ వర్డ్ ఇన్ ఏ సీక్వెన్స్ మనకి తర్వాత ఇలా ట్రైన్ చేసిన తర్వాత సపోజ్ హౌ హౌ ఆర్ ఉంది. ఈ హౌ ఆర్ అనే పదం తర్వాత ఏమొస్తుంది? జనరల్ గా చెప్తే మీరు ఎవరైనా సరే ఎవరి చిన్నపిల్లలైనా కానీ తర్వాత వచ్చే పదం ఏంటి? యు. ఇలాగా పదాల మీద, ఇలాంటి సెంటెన్స్ మీద, ఇలాంటి టెక్స్ట్ మీద ఎన్నోసార్లు ట్రైన్ చేసిన తర్వాత ఇట్ విల్ ఈజీలీ ప్రిడిక్టింగ్ ది నెక్స్ట్ వర్డ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ సెంటెన్స్? హౌ ఆర్ ఇవ్వగానే యు అని వచ్చేస్తారు అనమాట. అది అనమాట నెక్స్ట్ వర్డ్ సీక్వెన్స్ అంటే. తర్వాత
ప్రొఫిషియెంట్ ఇన్ దిస్ దే ఇనిషియల్లీ స్ట్రగుల్ టు ఫాలో హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఇనిషియల్ ఏంటిది, మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మెషిన్స్ కి ఇచ్చామో అవి మన ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకోవడానికి చాలా చాలా ఫేస్, ఎవరైనా అంతే కదా. మనమైనా సరే ఇதை నేర్చుకునేటప్పుడు, కొత్తగా నేర్చుకునేటప్పుడు చాలా చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతాం. అది మనకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అలా ఇన్స్ట్రక్షన్ తీసుకుని చాలా స్ట్రగుల్ అయింది అనమాట. తర్వాత ఇప్పుడు ఏం చేసిన తర్వాత ఏంటంటే, ఫస్ట్ ఏం చేసాం, ప్రీ ట్రైనింగ్ ఫస్ట్ స్టేజ్, ఇట్ ఈస్ ఫస్ట్ స్టేజ్. తర్వాత ఏంది, సెకండ్ వన్ ఈస్ ఫైన్ ట్యూనింగ్. ఫైన్ ట్యూనింగ్ ఫైన్ ట్యూనింగ్ ఏంటంటే, ఆల్రెడీ ప్రీ ట్రైన్ అయిన మోడల్ తీసుకొని మనకి కావాల్సిన విధంగా ట్యూనింగ్ చేసుకునే దాన్ని ఫైన్ ట్యూనింగ్ అంటాం. ఆ ఫైన్ ట్యూనింగ్ ఏంటిది, ఇక్కడ సూపర్వైజర్ ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది, తర్వాత పారామీటర్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది, అన్సూపర్వైజర్ ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది. మీకు ఇవన్నీ ఫైన్ ట్యూనింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సపోజ్ దాన్ని ట్యూనింగ్ చేసుకోవడం అంటే మనకు కావాల్సిన విధంగా ఆ మోడల్ యొక్క పారామీటర్స్ ని, బయాసెస్ ని, వెయిట్స్ ని మనకు కావాల్సిన విధంగా మార్చుకునేదాన్ని ట్యూనింగ్ అంటాం. అది సెకండ్ స్టేజ్. ది మోడల్ ట్రైన్డ్ ఆన్ డేటా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రెస్పాన్స్ పేర్స్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవింగ్ ఇట్స్ ఎబిలిటీ టు ఫాలో డైరెక్షన్స్. మనం ఇచ్చే డైరెక్షన్ బేస్ చేసుకుని అది వెళ్తా ఉంటుంది. దాన్నే సూపర్వైజర్ అంటాం. తర్వాత లాస్ట్లీ, తర్వాత మూడోది థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ అంటే రీఎన్ఫోర్స్మెంట్, ఆర్ఎల్. ఆర్ఎల్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేసాం, ఫైన్ ట్యూనింగ్ చేసుకున్న మోడల్ని. ఏంటంటే మోడల్లో వచ్చిన ఫస్ట్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఏం చేసాం, పెద్ద వ్యాస్ట్ డేటా, కోడింగ్ డేటా కానీ, టెక్స్ట్ డేటా కానీ, ఇమేజెస్ దగ్గర మొత్తం ప్రాసెస్ చేసుకున్నాం. తర్వాత ఏం చేసాం, ఫైన్ ట్యూనింగ్ చేసాం. ఫైన్ ట్యూనింగ్ చేస్తే మనకు కావాల్సిన విధంగా అవి ఇస్తే ఆ మోడల్ వర్కౌట్ అవుతుందా లేదా అని ఫైన్ ట్యూనింగ్ చేసాం. తర్వాత ఏం చేసాం, అది ఒకసారి వచ్చిన తర్వాత సపోజ్ యూజర్స్ ఫీడ్బ్యాక్. ఇంకొకటి ఏంది, ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ రాసాం. ఇప్పుడు ఫస్ట్ లెర్న్ అయ్యాం. ఇప్పుడు ఏంది, సబ్జెక్ట్ నేర్చుకున్నాం. సపోజ్ డీప్ సీక్ గురించి నేర్చుకుంటాం. ఈ డీప్ సీక్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ నేర్చుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ ఫైన్ ట్యూనింగ్. ఫైన్ ట్యూనింగ్ అయిన తర్వాత ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు, ఆ డీప్ సీక్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు మనం రాంగ్ ఆన్సర్ ఇచ్చామనుకో, మనం రాంగ్ ఆన్సర్ ఇస్తే ఏం చేస్తాం, మళ్ళీ తర్వాత ఆ క్వశ్చన్ ని బేస్ చేసుకొని మళ్ళీ ఆన్సర్ చెక్ చేసుకుంటాం. ఆ ఆన్సర్ చెక్ చేసుకునే దాన్ని ఫీడ్బ్యాక్ అంటాం. దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాం. ఇంకా దేర్ ఇస్ నో నథింగ్ అండి. మనం ఏదైనా చేసిన పొరపాట్లని ఎవరైనా చెప్పటం వల్ల ద్వారా కానీ, మనం తెలుసుకోవటం వల్ల కానీ మళ్ళీ నేర్చుకుని అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండటమే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. అచ్చ తెలుగులో చెప్పాలంటే దిస్ కెన్ బి డన్ త్రూ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్. ఇక్కడ ఏంటంటే మన హ్యూమన్ ఫీడ్బ్యాక్, సపోజ్ ఇక్కడ మోడల్స్ నే తీసుకోండి. మీరు ఎవరైతే చాట్ జీపీటీ కానీ, క్లాడే కానీ పర్ప్లెక్సిటీ కానీ ఇంకా ఏదైనా బ్లాక్ బాక్స్ కానీ, ఏదైనా చాట్ జీపీటీస్ ఏదైతే వాడుతున్నారో, జెమినీ కానీ, మనం ఒక ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఈ దిస్ ఆన్సర్ ఈజ్ సూటబుల్ ఫర్ యువర్ క్వశ్చన్ అని అడుగుతుంది. లేకపోతే ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. అలాంటప్పుడు మనం ఇచ్చే ఈ రెస్పాన్స్ ని బేస్ చేసుకొని, ఓహో యూజర్ ఇలాంటి రెస్పాన్స్ ని కోరుకుంటాడని చెప్పి సేమ్ తర్వాత కూడా అలాంటి రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అదే ఫీడ్బ్యాక్ అనమాట. మన యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ యొక్క మోడల్ పెర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేసుకునేదాన్ని రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఆర్ఎల్హెచ్ఎఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిది, ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంది ఇంతకు ముందు దాకా. ఇప్పుడు ఏంటంటే ఏఐ ఫీడ్బ్యాక్. అదే అదే ఫీడ్బ్యాక్ ఇచ్చుకునేది అనమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తనంతట తనగే. ఇంతకు ముందు ఏంటి, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ సపోజ్ చాట్ జీపీటీ కానీ, మిగతా జెమినీ కానీ, ఈ క్లాడీ కానీ, ఇవన్నీ మోడల్స్ కి ఏంటంటే హ్యూమన్ ఫీడ్బ్యాక్ ఉంది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ డీప్ సిక్, ఎస్పెషల్లీ డీప్ సిక్ ఏంటంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఏఐ ఫీడ్బ్యాక్. హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు. తనంతట తనకే మళ్ళీ అనాలిసిస్ చేసుకొని, తనంతట తనలో ఉన్న డేటాని అనాలిసిస్ చేసుకొని, తనంతట తనే ఫీడ్బ్యాక్ ఇచ్చుకొని మనకి కావాల్సిన విధంగా ఆన్సర్ ఇవ్వటమే ఐఏ ఫీడ్బ్యాక్. ఏఐ ఫీడ్బ్యాక్. ఏ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్. ఇట్ ఈస్ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఓకేనా. ఏఐ మోడల్స్ ప్రొవైడ్స్ ఫీడ్బ్యాక్. ఏఐ మోడల్సే ఫీడ్బ్యాక్ ఇస్తాయి అనమాట. అదే ఆర్ఎల్ఏఐఎఫ్. ఓకేనా, అర్థమైంది అనుకోండి. తర్వాత డీప్ సిక్ కార్బన్ జీరో. ఇక్కడ డీప్ సిక్ కార్బన్ జీరో అంటే ఏంటంటే మోడల్ ప్రీ ట్రైన్ డీప్ సిక్ వర్షన్ 3 బేస్ మోడల్. ఇప్పుడు డీప్ సిక్ R1 మోడల్ ని ఎలా ఎందుకంటున్నామంటే, ఇది దేని మీద ప్రీ ట్రైన్ అయింది, డీప్ సిక్ వర్షన్ 3 బేస్ మోడల్ మీద ట్రైన్ చేశారు. అందుకని దాని జీరో మోడల్. అది ఎన్ని పారామీటర్స్ ఉంది, 671 బిలియన్ పారామీటర్స్ ఉంది. బట్ ఇట్ ఒమిట్స్ ది సూపర్వైజర్ ఫైన్ ట్యూనింగ్. సూపర్వైజర్ ఫైన్ ట్యూనింగ్ సూపర్వైజర్ ఫైన్ ట్యూనింగ్ అంటే మనకు ఆల్రెడీ జనరల్ గా మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ చూసినప్పుడు సూపర్వైజర్ అంటే మనం లేబుల్స్ డేటా ఇచ్చినప్పుడు, లేబుల్స్ అంటే ఏంటంటే సపోజ్ యాపిల్, బాయ్, గ్యాల్ అలా ఇచ్చినప్పుడు అలాగైతే ఫైన్ ట్యూన్ అవుతుంది. ఇక్కడ కూడా సూపర్వైజర్ ఫైన్ ట్యూనింగ్ అంటాం.
అన్సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ అంటాం, తర్వాత పారామీటర్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్ అంటాం. అవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ లార్జ్ స్కేల్ అంటే ఏంటంటే లార్జ్ అంటే ఎక్కువ, స్కేల్ అంటే హై. రియన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ టెక్నిక్ కాల్డ్ గ్రూప్ రిలేటివ్ పాలసీ ఆప్టిమైజేషన్. ఇది ఏంటంటే లార్జ్ స్కేల్ రియన్ఫోర్స్మెంట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే జిఆర్పిఓ. జిఆర్పిఓ స్టాండ్స్ ఫర్ జి అంటే లార్జ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపులే కదా, గ్రూప్ ఆఫ్ రిలేటివ్ పాలసీ ఆప్టిమైజేషన్. గ్రూప్ రిలేటివ్ పాలసీ ఆప్టిమైజేషన్ ని దేంట్లో వాడాం? డీప్ సిక్ R10. ఇది ఎక్కడ ట్రైన్ అయింది? ఇది ప్రీ ట్రైన్ ఆన్ డీప్ సిక్ వర్షన్ 3 బేస్ మోడల్ విచ్ హ్యాస్ 671 బిలియన్ పారామీటర్స్. ఇలా ఉన్నది. దీన్ని ఏమన్నారంటే గ్రూప్ పాలసీ. జిఆర్ అంటే గ్రూప్ రిలేటివ్ పాలసీ ఆప్టిమైజేషన్ టెక్నిక్ అన్నాం. అర్థమైందా? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. దిస్ ఈజ్ అబౌట్ డీప్ సిక్ R1. 0 ఎందుకన్నాం అంటే ఇది ఎందుకన్నాం అనమాట. డీప్ సిక్ R1 0 ఎందుకన్నాం అంటే ఇది ప్రీ ట్రైన్డ్ ఆన్ డీప్ సిక్ వర్షన్ 3 బేస్ మోడల్. ఇక్కడ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 671 బిలియన్ పారామీటర్స్. ఇది ఏం పాలసీని ఫాలో చేస్తుంది? రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ పాలసీని, కాకపోతే గ్రూప్ రిలేటివ్ పాలసీ ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఏం వాడతారంటే అంతకు ముందు అన్ని చాట్ జీపీటీ మోడల్స్ మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ వరకే ఉంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ డీప్ సిక్ విల్ హైయర్ ది టాప్ మోస్ట్ బికాస్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ ఏఏ ఫీడ్బ్యాక్ ఉండటం వల్ల టాప్ మోస్ట్ ని ఆక్యుపై చేసింది. ఇది డీప్ సిక్ R. ఓకే, నౌ తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ ప్రాసెస్ ఆఫ్ డీప్ సిక్ R1 0 అండ్ డీప్ సిక్ R1 ఎలా ట్రైన్ చేస్తామంటే చూడండి. ఇక్కడ ఇది ఏం పాలసీ మీద పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చాం? గ్రూప్ రిలేటివ్ పాలసీ ఆప్టిమైజేషన్ ప్రిన్సిపల్ మీద వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఇది నేమ్ ఇస్తున్నాము రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఏఏ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము. ఇక్కడ ఏంటంటే పాలసీ తర్వాత ఇంకొకటి ఉంది బేస్డ్ ఆన్ ప్రాక్సిమల్ పాలసీ ఆప్టిమైజేషన్ ఉంది. ఈ రెండు ప్రాక్సిమల్ ఆప్టిమల్ పాలసీ ఆప్టిమైజేషన్ అంటే ఏంది, గ్రూప్ రిలేటివ్ పాలసీ ఆప్టిమైజేషన్ అంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. బట్ డిస్కార్డ్స్ ది నీడ్ ఆఫ్ వాల్యూ ఫంక్షన్ మోడల్, దిస్ సింప్లిఫైయింగ్ ది ట్రైనింగ్ ప్రాసెస్ అండ్ రెడ్యూసింగ్ మెమరీ కన్సంప్షన్. ఆప్టిమైజేషన్ అనగానే మనకు గుర్తు రావాలంటే ఏంటంటే మనకి ఏదైనా సరే కంప్రెస్ చేయడానికి, మన మెమరీని ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్ని ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అంటాం. మనకి చాలా లో మెమరీని తీసుకోవాలి, అది మెయిన్ కాన్సన్ట్రేషన్ కోడ్ లెవెల్లో కానీ. అందుకని డేటా స్ట్రక్చర్ చూస్ చేసుకొని లో కోడ్ని రాసి హై పెర్ఫార్మెన్స్ తీసుకోవడాన్ని కోడ్ కాంప్లెక్సిటీ అంటాం. దాన్ని ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. ఇక్కడ బేసికలీ జనరేట్స్ మల్టిపుల్ అవుట్స్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇట్ విల్ జనరేట్స్ మల్టిపుల్ అవుట్పుట్స్ ఫర్ ఈచ్ ఇన్పుట్ క్వశ్చన్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక ఇన్పుట్ క్వశ్చన్ ఇస్తే మల్టిపుల్ అవుట్పుట్స్ జనరేట్ చేస్తుంది. అండ్ ఈచ్ అవుట్పుట్ ఈస్ గివింగ్ ఏ స్కోర్, గివింగ్ ఏ రివార్డ్ మోడల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. రివార్డ్ మోడల్ అంటే ఏంటంటే మనకి రివార్డ్ అని ఇక్కడ జనరల్ గా ఎందుకంటాం, ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి రివార్డ్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే ఒక క్వశ్చన్ ఇచ్చారంటే మల్టిపుల్ అవుట్పుట్ ఇస్తే ఆ అవుట్పుట్ కి ర్యాంకింగ్ టెక్నిక్ ఇస్తాం. ఆ ర్యాంకింగ్ స్కోర్ అంటాం. దాన్ని బేస్డ్ ఆన్ దట్ స్కోర్ బేసిస్ రివార్డ్ ఇస్తాం అనమాట మోడల్ కి. తర్వాత దెన్ దే యావరేజ్ దీస్ రివార్డ్స్. ఇక్కడ ఏం చేస్తారు, ఆ రివార్డ్స్ ని యావరేజ్ చేసుకొని బేస్ లైన్ టు క్యాలిక్యులేట్ ది అడ్వాంటేజెస్ కేఎల్ డైవర్జెన్స్ టర్మ్. ఈ కేఎల్ డైవర్జెన్స్ టర్మ్ అనేది లాస్ ఫంక్షన్. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడు మ్యాథమెటికల్ గా చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఇట్ స్ట్రగుల్స్ విత్ రీడేబిలిటీ issues. Its output difficult to understand and it often mixes up the languages. Thus, DeepSeek R1 was created to address these issues. ఏం ఇష్యూస్ ని అడ్రస్ చేస్తుంది అనేది మీకు తర్వాత స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కేఎల్ డైవర్జెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతిదానికి ఒకటి ఏదైనా సరే ఇప్పుడు ప్రతిదానికి ఏముంటుంది, అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ దెన్ డిస్అడ్వాంటేజ్ ఉంటాయి, అంతే కదా. ఏ మోడల్ ఎవరు పర్ఫెక్ట్ కాదు, నో వన్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ కదా. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఇన్పుట్ టెక్స్ట్ ఇచ్చాం. ఇప్పుడు మనం ఇన్పుట్ టెక్స్ట్ ఇచ్చామంటే ఏం చేస్తుంది, ఇక్కడ ఇది ఎల్ఎల్ఎం అంటే ఇప్పుడు బ్రెయిన్ అనేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ట్రైన్ అయ్యింది. అక్కడ ఆ ట్రైన్ అయి ఉంటే ఒక ఇన్పుట్ క్వైరీకి ఏం వస్తుంది, మల్టిపుల్ అవుట్పుట్స్ ఇస్తుంది. ఈ మల్టిపుల్ అవుట్పుట్స్ కి ఏం చేస్తామంటే విచ్ అవుట్పుట్ అనేది రియల్ గా ఉంది అంటే గ్రౌండ్ ట్రూత్ కి ఏది దగ్గరగా ఉంది దానికి రివార్డ్ ఇస్తాం అనమాట. ఆ రివార్డ్స్ ఏం చేసుకుంటాం, మళ్ళీ యావరేజ్ ఇస్తాం. ఇక్కడ యావరేజ్ తీసుకొని బేస్ లైన్ మోడల్ కి ఏదైతే కరెక్ట్ ఉందో దాన్ని ఇక్కడ ఏం చేస్తాం, దాన్ని లాస్ అంటాం. యాక్చువల్ గా అది ఏదైతే కరెక్ట్ గా ఉందో దాన్ని లాస్ ఫంక్షన్ అంటాం. ఆ లాస్ ఫంక్షన్ కేఎల్ డైవర్జెన్స్ అనమాట. ఇవన్నీ మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ స్లైడ్ ప్రకారం ఏంటంటే ఎలా ట్రైన్ అవుద్ది అంటే మోడల్ అనేది మనకు ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ కి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ నుంచి డిఫరెంట్ అవుట్పుట్స్ జనరేట్ చేస్తే ఈచ్ అండ్ అవర్ అవుట్పుట్ కి
ఒక రివార్డ్ జనరేట్ చేస్తాం. ఆ రివార్డ్స్ అన్ని మొత్తం మళ్ళీ యావరేజింగ్ చేసి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకురావడాన్ని డీప్ సీక్ కార్బన్ అన్నాం. ఇక్కడ ఆ లాస్ వచ్చేదాన్ని కేఎల్ డైవర్జెన్స్ టర్మ్తో చెప్తారనమాట. ఆ కేఎల్ డైవర్జెన్స్ టర్మ్ ఎలా యాక్టివేట్ అవుతుంది, ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం అనేది మీకు మ్యాథమెటికల్ గా చెప్పేటప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ అబౌట్ డీప్ సీక్ కార్బన్, డీప్ సీక్ R10 ట్రైనింగ్ ప్రాసెస్. ట్రైనింగ్ ప్రాసెస్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. నౌ మూవింగ్ టు అనదర్ స్లైడ్. ఇక్కడ 4 స్టేజెస్ ఆఫ్ డీప్ సీక్ R1. ఇప్పుడు మనకి ఏమేమి స్టేజెస్ వస్తాయి, అసలు ఇలాంటి స్టేజెస్ ఏంటి, మనం డీప్ సీక్ R1 ట్రైన్ చేసిన తర్వాత మనం వచ్చే స్టేజెస్ ఎలాగా మనకి అవుట్పుట్ ని తీసుకుంటాం అనేది ఈ స్లైడ్ ఇంపార్టెన్స్. డీప్ సీక్ R1 బిల్డ్స్, దేని బిల్డ్ చేస్తుంది, డీప్ సీక్ R1 జీరోని బిల్డ్స్ అప్ అని దీని మీద వర్కౌట్ అవుతుంది. ఇదేంటిది, డీప్ సీక్ R1 అంటే బేస్ మోడల్ ఆఫ్, బేస్ మోడల్ ప్రీ ట్రైన్ మోడల్. ఏదైతే ప్రీ ట్రైన్ మోడల్ ఉన్నది డీప్ సీక్ సారీ వర్షన్ 3. ఏదైతే డీప్ సిక్ వర్షన్ 3 దాన్ని డీప్ సిక్ R10 మోడల్ అన్నాం, అది ప్రీ ట్రైన్ అయింది. దీని మీద బిల్డ్ చేస్తాం మనం డీప్ సిక్ R1 అండ్ ఫిక్సెస్ ఇట్స్ ఇష్యూస్. ఏదైతే మనకి ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పామో ఆ ఇష్యూస్ ని ఫిక్స్ చేయడానికి ఈ బేస్ మోడల్ ని ఏం చేస్తున్నాం, ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తున్నాం బై యూజింగ్ డీప్ సిక్ R1 మోడల్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఇక్కడ ఏదైతే ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసామో ఆ ఇష్యూస్ ని హౌ టు రిజాల్వ్ చేస్తుందంటే, మనం అంతకుముందు డీప్ సిక్ R1 అనేది నథింగ్ బట్ బేస్ మోడల్ R10 బేస్ మోడల్. ఆ బేస్ మోడల్ ఏంది డీప్ సిక్ వర్షన్ 3. ఆ వర్షన్ 3 అనేది 671 బిలియన్ పారామీటర్స్ తో ట్రైనింగ్ అయింది. ఆ ట్రైన్ అయిన మోడల్ మీద మనం డీప్ సీక్ R1 బిల్డ్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇట్ ఈజీలీ ఫిక్స్ ద ఇష్యూస్. ఇట్స్ ట్రైన్డ్ ఇన్ 4 స్టేజెస్. అదేంటి అంటే ఎలా 4 స్టేజ్ లో ట్రైన్ అవటం వల్ల ఆ ఇష్యూస్ ని ఫిక్స్ చేస్తుంది. ఆ 4 స్టేజెస్ ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేజ్ 1 ఈజ్ నథింగ్ బట్ కోల్డ్ స్టార్ట్. కోల్డ్ స్టార్ట్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోల్డ్ స్టార్ట్? ఇట్ స్టార్ట్స్ విత్ ప్రీ ట్రైన్డ్ డీప్ సిక్ వర్షన్ 3 బేస్ మోడల్. సేమ్ వాట్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇంతకు ముందు సేమ్ అలాగే ప్రీ ట్రైన్ డీప్ సిక్ వర్షన్ 3 బేస్ మోడల్ అండ్ ఫైన్ ట్యూన్ ఆన్ ఎ స్మాల్ హై క్వాలిటీ డేటా సెట్ ఫ్రమ్ డీప్ సిక్ R10 టు ఇంప్రూవ్ రీడబిలిటీ. ఇంతకు ముందు రీడబిలిటీ ప్రాబ్లం వస్తుందని చెప్పాం ఎక్కడ, ప్రీవియస్ స్లైడ్స్ లో. ఆ రీడబిలిటీ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి ఏం స్టెప్ ఉందంటే కూల్ స్టార్ట్. చూడండి ఇప్పుడు చూడండి, ఏం లేదు బ్రదర్స్, ఏం లేదు, ఏం లేదండి. ఇక్కడ సింపుల్ గా కోల్డ్ స్టార్ట్ అంటే ఏంటంటే, సపోజ్ మనం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు హరీ బర్రీ కాకుండా కూల్ గా థింక్ చేస్తే అక్కడే ఆన్సర్ ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోల్డ్ స్టార్ట్. సింపుల్ జనరల్ లాంగ్వేజ్ లో తెలుగులో చెప్పొద్దాను ఏంటంటే, మనకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చింది అది దాన్ని ఇష్యూ అంటాం, అంతే కదా. ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం ఇష్యూ అంటాం. ఈ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేసుకుంటాం, హరీ బర్రీగా టెన్షన్ పడితే మనకు ఆన్సర్ వస్తుందా, ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది తప్ప దేర్ ఇస్ నో నథింగ్. ఇక్కడ ఏం చేయాలంటే కూల్ గా కూర్చొని ఏం చేస్తే మనం ముందు స్టెప్ వెళ్ళొచ్చు. మనకి ఎక్కడైనా సరే ఏదైనా రియల్ టైం అయినా సరే ప్రాబ్లమేటిక్ అయినా కానీ ఎక్కడైనా సరే మనకు వచ్చిన ప్రాబ్లమ్ మన సొల్యూషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చిన ఏదైతే ప్రాబ్లం ఉందో అదే మనకు సొల్యూషన్ దారి చేస్తుంది. మనీ అయినా సరే ఏదైనా సరే, ఎడ్యుకేషన్ అయినా సరే మనకు రాలేదంటే మనం ప్రిపేర్ కావట్లేదు అంతే. మన దగ్గర డబ్బు లేదంటే మనం సంపాదించట్లా, ఖాళీ కూర్చుంటున్నాం, అదే తేడా. మీరు ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయాలంటే కూల్ థింక్ చేయాలి, కూల్ గా ఉండాలి. ఆ కూల్ గా థింక్ చేయాలంటే ఏంటంటే, మనకి ఇక్కడే ఉంది ఏదైతే స్మాల్ మోడల్స్ ఉందో, ఫైన్ ట్యూన్ అయిన మోడల్ స్మాల్ మోడల్స్ ఉన్నాయో, హై క్వాలిటీ డేటా సెట్ ఏదైతే ఉందో ఫ్రమ్ డీప్ సిక్ R10 ఇంప్రూవ్ ద రీడబిలిటీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దిస్ ఇస్ ద కోల్డ్ స్టార్ట్. ఇది జనరల్ గా. స్టేజ్ 2 రీజనింగ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ చేయడానికి ఏమేమి ఉంది, సెకండ్ స్టేజ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ రీజనింగ్. ఎన్హాన్సెస్ రీజనింగ్ ఎబిలిటీస్ త్రూ లార్జ్ స్కేల్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇక్కడ లార్జ్ స్కేల్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ యూజ్ చేయడం వల్ల ఫోకసింగ్ ఆన్ టాస్క్స్ లైక్ కోడింగ్, మ్యాథ్, సైన్స్ అండ్ లాజిక్. ఇక్కడ ఏదైతే మనకు లాజికల్ గా ఉన్నాయో కోడింగ్ టాస్క్ కానీ, మ్యాథ్ కానీ, సైన్స్ కానీ అండ్ లాజికల్ గా ఏదైతే ఉన్నాయో దాని మీద లార్జ్ స్కేల్ లో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అప్లై చేసి దాని మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్ అడిగి క్వశ్చన్. ఇప్పుడు ఎక్కడికి పోతే సపోజ్ మనకి ఫిజికల్ తర్వాత మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మనం చెప్తూనే ఉంటాం. దాని మీలో ఎవరు కోటీశ్వరుడు, తర్వాత కౌన్ బనే కోరడ్పతి, ఏదైతే ఉన్నాయో ఇవన్నీ సేమ్. రీజనింగ్ ఇస్ ద సెన్స్ ఇస్ నథింగ్ బట్ థింక్ లాజికల్లీ, థింక్ లాజికల్లీ అంతే. వాటికి ఆన్సర్స్ సొల్యూషన్ చేయడమే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. తర్వాత ఏంది రీజనింగ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కూడా. తర్వాత స్టేజ్ 3 రిజెక్షన్, శాంప్లింగ్ అండ్ సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్. మూడో స్టేజ్లో ఏంటంటే రిజెక్షన్ చేయాలి. శాంప్లింగ్ ఏంటంటే స్మాల్ ఇన్ఫర్మేషన్. శాంప్లింగ్ ఇస్
స్మాల్ ఇన్ఫర్మేషన్ అండ్ సూపర్వైజర్ ఫైన్ ట్యూనింగ్. మనం ఏదైతే సూపర్వైజర్ ఫైన్ ట్యూనింగ్ వాడుతున్నామో దాన్ని తర్వాత రిజెక్షన్ ఆఫ్ శాంప్లింగ్ ని రిజెక్షన్ చేయాలి. ఇలా చేస్తే థర్డ్ స్టేజ్ అనమాట. ది మోడల్ జనరేట్స్ మల్టిపుల్ శాంపిల్స్ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్, దట్ ఈస్ మల్టిపుల్ అవుట్పుట్స్, రీటైన్స్ ఓన్లీ ద కరెక్ట్ అండ్ రీడబుల్ వన్స్. ఈ మనకి ఎన్ని అవుట్పుట్స్ వచ్చినాయి మ్యాటర్ కాదు, మనకు కరెక్ట్ ఎంత అయింది అనే దాని వస్తుంది. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఇచ్చారు, మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు 4 ఆన్సర్లు రాసినా కానీ నో ప్రాబ్లం, దేర్ ఈస్ నో యూస్. అది కరెక్ట్ అయితే అరగపోతే ఇక్కడ మనకి ఎన్ని అవుట్పుట్స్ జనరేట్ చేసింది అనేది ముఖ్యం కాదు, ఆ అవుట్పుట్ జనరేట్ చేస్తే ఏది కరెక్ట్ అయింది, దట్ ఈస్ ద మ్యాటర్. దట్ ఈస్ ద రిజెక్షన్ శాంప్లింగ్ సూపర్ ప్రైజ్. కరెక్ట్ అండ్ రీడబుల్ వన్స్ యూజింగ్ రిజెక్షన్ శాంప్లింగ్. Then it is further fine-tuned with a generative reward model. This phase incorporates the beyond reasoning questions, broadening the model's capabilities. ఇవన్నీ మన అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ని అవుట్పుట్స్ ఏమనేది కాదు, కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. ఆ కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటే మనకు వచ్చిన శాంపిల్స్ రిజెక్షన్ చేయాలి. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు కానీ మన దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అవతల వ్యక్తులకి నో చెప్పడం తెలియకపోతే మనం లాస్ అయిపోతాం అని అంటారు కదా. ఇక్కడ రిజెక్షన్స్, ఆ శాంపిల్స్ రిజెక్షన్ చేయాలి. తర్వాత మళ్ళీ ఫైన్ ట్యూన్ చేయాలి, మళ్ళీ ఫర్దర్ ఫైన్ ట్యూన్ విత్ జనరేటివ్ రివార్డ్ మోడల్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ విల్ యూస్ బెస్ట్ మోడాలిటీ క్వశ్చన్స్. స్టేజ్ 4 డైవర్స్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. అంటే అప్లైస్ రూల్ బేస్డ్ రివార్డ్స్. మనకు కొన్ని రూల్స్ ఇస్తాం, ఈ రూల్స్ ని ప్రాసెస్ చేస్తే మనకి రివార్డ్స్ ఇస్తాం. ఇప్పుడు మనకు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు కానీ, ఇప్పుడు సపోజ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కబడ్డీ ఆడుతున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ రూల్స్ ఉంటాయి, వైడ్ బాల్ అని చెప్పేసి, తర్వాత నో బాల్ అని చెప్పేసి, ఓవర్ అని చెప్పేసి, 6 బాల్స్ అని చెప్పేసి ఏదైతే రూల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా డైవర్సిఫైడ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే అప్లైస్ రూల్ బేస్డ్. మనం రూల్స్ ని బేస్ చేసుకుంటూ మనం రివార్డ్స్ ని కలెక్ట్ చేసేదాన్ని ఫర్ టాస్క్ లైక్ మ్యాథ్స్ కావచ్చు అండ్ యూజర్ ఫీడ్బ్యాక్ యాజ్ ఎ లాంగ్వేజ్ మోడల్ టు అలైన్ ది మోడల్ విత్ హ్యూమన్ రిఫరెన్సెస్. హ్యూమన్ ఎలాగైతే హ్యూమన్ ప్రిఫరెన్స్ చేస్తున్నాడో, హ్యూమన్ థింక్ చేస్తున్నాడో అలా చేసి ఆన్సర్స్ ని తీసుకురావడాన్ని డైవర్స్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాం. అదే రూల్ బేస్డ్ అనమాట. హ్యూమన్ ఎలాగైతే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో వెళ్ళి మనకు అవుట్పుట్ ని అది ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయగలుగుతాడో అలాగా ఇది కూడా చేయడాన్ని డైవర్స్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో 4 స్టేజ్ ఆఫ్ డీప్ సిక్ R1 అంటే ఏంది? ఈ డీప్ సిక్ R1 మోడల్ ఏంటంటే R10 ఏదైతే బేస్ మోడల్ డీప్ సిక్ వర్షన్ 3 డీప్ సిక్ మోడల్ ఉందో దాన్ని ఫైన్ ట్యూన్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ని ఇవ్వటమే డీప్ సిక్ R1 స్టేజెస్ అనమాట. ఇందులో 4 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి కోల్డ్ స్టార్ట్ అంటాం. కోల్డ్ స్టార్ట్ అంటే సపోజ్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం సొల్యూషన్ దొరికింది. మనం హరీ బరీ చేసి కంగారు పడి టెన్షన్ పడితే మనకు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయలేం. అందుకని చెప్పేసి కూల్ గా ఉండాలి. కూల్ గా ఉండి ఏదైనా మోడల్ అయితే ఉందో, ఫైన్ ట్యూన్ చేసిన మోడల్ ఏదైతే ఉందో ఆ ఫైన్ ట్యూన్ మోడల్ చేసిన స్మాల్ మోడల్ తీసుకొని దాని హై క్వాలిటీ, దాని హై అంటే ఎక్కడ ఎలాంటి వేరియేషన్స్ లేని డేటా సెట్ తీసుకొని దాన్ని ట్రైన్ చేయడం వల్ల మనకి రీడబిలిటీని ఓవర్కమ్ చేయొచ్చు, ఇంప్రూవ్ రీడబిలిటీ చేయొచ్చు. తర్వాత రీజనింగ్. మనకి ఇప్పుడు ఏంటంటే రీజనింగ్ ఎబిలిటీస్ మనకి లాజికల్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అప్లై చేసి మన టాస్క్స్ ఏదైతే ఉన్నాయో సైన్స్ కానీ, సోషల్ కానీ, మ్యాథ్స్ కానీ, కోడింగ్ టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద రీజనింగ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ థింకింగ్ చేసి ఆన్సర్స్ ఇవ్వాలి. తర్వాత రిజెక్షన్ శాంప్లింగ్ సూపర్వైజర్ టెక్నిక్. మనకి ఎన్ని అవుట్పుట్స్ ఇచ్చామనేది కాదు, అవుట్పుట్ ఇచ్చింది కరెక్ట్ అవుట్పుట్ కాదా థింక్ చేయాలి. అలాంటప్పుడు కొన్ని శాంపిల్స్ మనం రిజెక్షన్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఎందుకు? మళ్ళీ ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. అది వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ అనుకోకూడదు, ఆ వచ్చిన ఆన్సర్స్ లో కూడా థింక్ చేసి ఇచ్చేది బెస్ట్ ఆన్సర్ ఇవ్వాలి. దాన్ని రిజెక్షన్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఆ రిజెక్షన్ చేసే క్యాపబిలిటీ ఉండి మళ్ళీ ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి. అలా చేసుకోవడాన్ని రిజెక్షన్ శాంప్లింగ్ అండ్ సూపర్వైజర్ ఫైన్ ట్యూనింగ్. తర్వాత డ్రైవర్స్ రీఎన్ఫోర్స్మెంట్. మన హ్యూమన్స్ అయితే ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మన ప్రాబ్లమ్ సొల్యూషన్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా ఈ మోడల్ కూడా రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, డైవర్స్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ యూజ్ చేసి దాన్ని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడమే డైవర్స్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాం. తర్వాత నెక్స్ట్ స్టేజ్. తర్వాత ఫీచర్స్ ఆఫ్ డీప్ సిక్ R1. అసలు ఫీచర్స్ ఏంటి? ఇక్కడ ఇదేంటి ఓపెన్ సోర్స్. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే ఓపెన్ సోర్స్. ఇట్ మేజర్ ఇంపార్టెన్స్, మేజర్ ఫీచర్ ఏంటంటే ఓపెన్ సోర్స్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ డీప్ సిక్ అనేది టాప్ మోస్ట్ ఉంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక మన దగ్గర కాకుండా వేరే వాళ్ళకి పంచడమే డిస్ట్రిబ్యూటెడ్ అండర్ MIT లైసెన్స్. కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి. అది లైసెన్స్ MIT మసూసాట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదంటే కదా MIT లైసెన్స్. అలాగే ప్రీ ఇన్స్పెక్షన్, మోడిఫికేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఇంటూ వేరియస్ ప్రాజెక్ట్స్. ఈ లైసెన్స్ ఇవ్వటం వల్ల మాత్రమే మనం ఇది చేయడానికి పాసిబుల్. ఈ ఫీచర్స్ ఏంటంటే పెర్ఫార్మెన్స్. డీప్ సిక్ R1 పెర్ఫార్మెన్స్ కంపారబుల్లీ
OpenAI ChatGPT on various benchmarks, including task related, maths, code generation, complex reason, performance అనేది టాప్. DeepSeek అనేది టాప్ లో ఉంది. తర్వాత మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, అసలు మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనేది నేను ఇంత చెప్తాను కదా, ఇందాక ఏం చెప్పాను, మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. సపోజ్ ఎక్స్పర్ట్స్ ఎవరున్నారు, ఎక్స్పర్ట్స్ ఇచ్చే సొల్యూషన్స్ బేస్ చేసుకొని వాటిని మిక్స్ చేసి మనకు అవుట్పుట్ తీసుకుంటాం, ఏది బెస్ట్ అనేది. అంతే కదా ఎక్కడ చేసేది. ఇక్కడ మిక్సర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటే ఏంటంటే ది మోడల్ ఈస్ బిల్ట్ ఆన్ ఏ మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రేమ్వర్క్ కంటైనింగ్ 671 బిలియన్ పారామీటర్స్, యాక్టివేట్ విత్ ఓన్లీ 37 బిలియన్ పారామీటర్స్ డ్యూరింగ్ ఈచ్ ఫార్వర్డ్ పాస్. ఫార్వర్డ్ పాస్ ఇక్కడ చూడండి, మనకి ఇది న్యూరల్ నెట్వర్క్. ఇట్ ఈస్ ఏ న్యూరల్ నెట్వర్క్. It is a neural network. It is a, these are the hidden layers. ఈ hidden layers, this is input. It is input, this is output layer. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనం ఇన్పుట్ నుంచి అవుట్పుట్ దాకా మూవ్ అయ్యేదాన్ని ఫార్వర్డ్ పాస్ అంటాం. ఫార్వర్డ్ పాస్ అంటాం. ఈ ఫార్వర్డ్ పాస్ తో మనకి ఇక్కడ 671 బిలియన్ పారామీటర్స్ ఉంటే మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ యాక్టివేట్స్ 37 బిలియన్ పారామీటర్స్. యాక్టివేట్స్ మొత్తం 671 బిలియన్ పారామీటర్స్ ని యాక్టివేషన్ చేయట్లా, ఓన్లీ 37 బిలియన్ పారామీటర్స్ మాత్రమే యాక్టివేట్ చేస్తాం. ఇప్పుడు ఒక ఫార్వర్డ్ పాస్ ఓన్లీ వన్ టైం అవర్ ఇన్పుట్ ఏదైతే ఇన్పుట్ ఉందో మొత్తం మళ్ళీ రీచ్ అవడానికి, అవుట్పుట్ రావడానికి ఒక పాస్ అంటాం, దాన్ని ఫార్వర్డ్ పాస్ అన్నాం. ఆ ఫార్వర్డ్ పాస్ లో ఎన్ని బిలియన్స్ పారామీటర్స్ ని యాక్టివేట్ చేస్తాం, ఓన్లీ 37 బిలియన్ పారామీటర్స్ ని యాక్టివేట్ చేస్తాం. దిస్ ఈస్ ద మిక్సర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. మిక్సర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటేనే పారామీటర్స్ ని తగ్గించుకోవడాన్ని, బికాస్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఏదైతే మనకి ఎక్స్పర్ట్స్ చేసిన ఫ్రేమ్వర్క్ ఉందో, ఎక్స్పర్ట్స్ ఏంటంటే మనకి ఎక్స్పర్ట్ గా ఆన్సర్ ఇచ్చే వాటి మీద చెక్ చేయడాన్ని మిక్సర్ ఆఫ్ ఎక్స్పర్ట్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇక్కడ చూడండి, సేమ్ అది కరెక్ట్ కదా. ఏ మిక్సర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఎంఓఈ అంటే మిక్సర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటాం, ఈజ్ ఎ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్ వేర్ మల్టిపుల్ స్పెషలైజ్డ్ మోడల్స్. ఏంటంటే ఇక్కడ ఏదైతే స్పెషలైజ్డ్, ఇక్కడ ఏదైతే చెప్పింది నేను, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు స్పెషలైజ్డే, ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారు, సపోజ్ ఏదైనా టీచ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే క్రికెట్ లో కానీ, సపోజ్ సచిన్ తెండూల్కర్ ఉన్నారు, విరాట్ కోహ్లీ, లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీ, వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ అయినప్పుడు కూడా మన టీం ఓడిపోతుంది. ఎందుకు, సమ్ రీజన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు గెలుస్తుంది. వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ సూచన చేసుకుని మన ఫ్యూచర్ జనరేషన్స్ ని సజెషన్స్ ఇస్తారనమాట. అదే ఎక్స్పర్ట్స్ అంటే. ఇక్కడ ఏంటంటే స్పెషలైజ్డ్ మోడల్స్ కాల్డ్ ఎక్స్పర్ట్స్, వాళ్ళని ఎక్స్పర్ట్స్ అంటాం. ఇక్కడ మల్టిపుల్ స్పెషలైజ్డ్ మోడల్స్, దాన్ని మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రేమ్వర్క్ అంటే. ఇక్కడ మోర్ నంబర్ ఆఫ్ స్పెషలైజ్డ్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్స్పర్ట్స్ అంటాము. అవన్నీ వాటిని కలిపి టుగెదర్ చేసి విత్ ఎ సపరేట్ గేటింగ్ నెట్వర్క్ ఉండాలి. గేటింగ్ నెట్వర్క్ అంటే అది అలౌ చేస్తుండాలి, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ ని, ఇన్పుట్ ని అలౌ చేస్తుండాలి. దాన్ని గేటింగ్ నెట్వర్క్. డిసైడింగ్ విచ్ ఎక్స్పర్ట్ ఈస్ బెస్ట్ సూటెడ్ టు హ్యాండిల్ ఏ గివెన్ ఇన్పుట్. అర్థమైందా. ఇట్ అలౌస్ ఎక్స్పర్ట్ విచ్ ఈస్ ద బెస్ట్ వన్ సూటెడ్ టు హ్యాండిల్ ద గివెన్ ఇన్పుట్. ఆ ఇన్పుట్ ని ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళని అలౌ చేస్తుంది, దాన్ని గేటింగ్ నెట్వర్క్ అంటాం. ఎఫెక్టివ్లీ డివైడింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్. అంటే ఇక్కడ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గా చేసుకోవటం. తర్వాత మోర్ మేనేజబుల్ రీజియన్స్ బేస్డ్ ఎక్స్పర్టైజ్. ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎన్సెంబుల్ తర్వాత కలుపుకోవాలి. లెర్నింగ్ హూ which expert focus on a specific part of the input space, providing more nuances and accurate solution than a single ఏమిచ్చినప్పుడు మనం ఇక్కడ సింగిల్ మోడల్ కుడ్ అలోన్. ఇక్కడ మోర్ నంబర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే వాటిని తీసుకొని యాక్యురేట్ సొల్యూషన్ దాన్ని సింగిల్ మోడల్ కుడ్ అలోన్. అలా సింగిల్ మోడల్ ఇచ్చేవి కాకుండా మల్టిపుల్ మోడల్స్ ని కంబైన్ చేసి వాళ్ళు ఇచ్చి ఇన్పుట్ తీసుకుని మన అవుట్పుట్ ని జనరేట్ చేసేదాన్ని మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రేమ్వర్క్ అంటాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. తర్వాత డిస్టిలైజ్డ్ మోడల్స్, ఇంకా సపరేట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు ఉన్నాయి అనమాట. ఇక్కడ చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ డిస్టిలైజ్డ్ మోడల్స్ ఏమున్నాయి అంటే, ఇక్కడ DeepSeek ప్రొవైడ్స్ R1 ప్రొవైడ్స్ డిస్టిల్ మోడల్స్. ఈ డిస్టిల్ మోడల్స్ అంటే ఏంటంటే DeepSeek R1 డిస్టిల్ క్వీన్ 32 బిలియన్ పారామీటర్స్ మోడల్. తర్వాత స్మాలర్ వేరియంట్స్ లైక్ క్వీన్ R1 డిస్టిల్ 7 బిలియన్, 14 బిలియన్, 1.5 బిలియన్, ఇవన్నీ తర్వాత మోడల్స్ అనమాట. మొత్తం ఫస్ట్ మోడల్ అనేది 671 బేస్ మోడల్ ఉంది. దాని తర్వాత మళ్ళీ డివైడ్ చేసుకుంటూ 32 బిలియన్ పారామీటర్స్, తర్వాత 1.5 బిలియన్ పారామీటర్స్, 7 బిలియన్ పారామీటర్స్, అండ్ దెన్ 14 బిలియన్ పారామీటర్స్ వచ్చారనమాట. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్.
ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. తర్వాత డిజిటల్ మోడల్స్ ఆర్ స్మాల్ మోడల్స్ క్రియేటెడ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫరింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ లార్జర్ వన్స్. ఓకేనా. డిజిటల్ మోడల్స్ ఆర్ స్మాలర్ మోడల్స్. డిజిటల్ మోడల్స్ ఏంటంటే స్మాలర్ మోడల్స్ క్రియేటెడ్ ఇప్పుడు ఆఫ్టర్ ట్రాన్స్ఫరింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ లార్జర్ వన్స్. ఎప్పుడైతే లార్జర్ వన్స్ నుంచి వచ్చిన తర్వాత ఆ మోడల్స్ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ చిన్న చిన్న మోడల్స్ గా తయారు చేయడమే డిజిటల్ మోడల్స్ అంటారు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. R1 డీప్సిక్ R1 కి డిజిటల్ మోడల్స్ ఏమన్నాయి, అసలు మామూలుగా డీప్సిక్ R1 అనేది ఎక్కడ ట్రైన్ అయింది, డీప్సిక్ వర్షన్ 3 మీద ట్రైన్ అయింది. అది R10 అన్నాం. R10 670 బిలియన్ లార్జ్ పారామీటర్స్, 671 బిలియన్ పారామీటర్స్ ని, ఆ బిలియన్ పారామీటర్స్ ని చిన్న చిన్న మోడల్స్ గా తయారు చేయడమే డిజిటల్ మోడల్స్ అంటాం. ఇక్కడ డిజిటల్ అండ్ డీప్సిక్ R1 డిజిటల్ క్వీన్ పెన్ 32 బిలియన్ పారామీటర్స్, స్మాలర్ వేరియంట్స్ లైక్ క్వీన్ 1.5 బిలియన్, 7 బిలియన్, 14 బిలియన్ పారామీటర్స్ ఉన్నాయి. వీటిని డీప్సిక్ డిజిటల్ మోడల్స్ అంటాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఇది థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద సెషన్ అబౌట్ డీప్సిక్ R1. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఒక 5 minutes లో అసలు వాట్ ఈజ్ ఓలామా, అసలు ఓలామా ఎలా ఉంటుంది, ఆ డీప్సిక్ R1 ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు గూగుల్కి రండి. గూగుల్కి వచ్చిన తర్వాత ఓలామా అని టైప్ చేయండి. ఓలామా అని టైప్ చేసి ఇలా టైప్ చేస్తే మీకు ఇలా ఫస్ట్ ఇక్కడ చూడండి. ఓలామా సపోర్ట్స్ గెట్ అప్ అండ్ రన్నింగ్ విత్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. లామా 3.3, డీప్సిక్ R1, Pi 4, మిస్ట్రల్, గెమ్మా 2 అండ్ అదర్ మోడల్స్ లోకల్లీ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మనం రన్నింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీప్సిక్ R1 క్లిక్ చేయండి. ఇక్కడ డీప్సిక్ R1 అనేది క్లిక్ చేస్తే ఏమేమి మోడల్స్ సపోర్ట్ చేస్తే ఇక్కడ చూడండి. డీప్సిక్ R1 డీప్సిక్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ రీజనింగ్ మోడల్స్ విత్ కంపారబుల్ పర్ఫార్మెన్స్ ఓపెన్ AI1 ఇంక్లూడింగ్ 6 dense మోడల్స్ డిజిటల్ ఫ్రమ్ డీప్సిక్ R1 బేస్ లామా అండ్ కెన్. ఇక్కడ 1.5B, 7B, 8B, 14B, 32B, 70B, 671 బిలియన్ పారామీటర్స్. ఇక్కడికి వచ్చేసి మీకు ఏది కావాలంటే, మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. ఇక్కడ 7B బిలియన్ పారామీటర్స్ ఉంది. ఇక్కడ 7B. ఇక్కడికి వచ్చి డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 1.5 బిలియన్ కావాలంటే 1.5 బిలియన్ పారామీటర్స్ మీ లోకల్లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే 1.1 GB కావాలి. 7B అయితే 4.7 GB, 8B అయితే 4.9 GB, 14B అయితే 9 GB, 32 బిలియన్స్ అయితే 20 GB, 70 బిలియన్స్ అయితే 43 GB, 671 బిలియన్స్ అయితే 404 GB కావాలి. అది హై ప్రాసెసర్ కావాలి ఇక్కడ అనమాట. ఇక్కడ మీకు ఏది కావాలంటే అలాగా ఏ మోడల్ ఇది క్వింటు 7.628 బిలియన్ పారామీటర్స్. క్వాంటైజేషన్ Q4 KM క్వాంటైజేషన్. అసలు క్వాంటైజేషన్ ఏంటి, పారామీటర్స్ ఏంటిది, ఆర్కిటెక్చర్ ఏంటి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పారామీటర్స్ ఇక్కడ స్టాప్, ఇలా సెంటెన్స్ ఇస్తాము, టెంప్లెట్, లైసెన్స్, ఇవి అబౌట్ 7 బిలియన్ పారామీటర్స్. మీరు క్లిక్ చేసి ఇక్కడ సపోజ్ 7 బిలియన్ కాదు, నేను 1.5 బిలియన్స్ అన్న, 1.5 బిలియన్స్ పారామీటర్స్ మోడల్ డిస్క్రిప్షన్ వస్తుంది అనమాట. ఇలాగా దీన్ని తీసుకోండి. దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మోడల్స్ ఇక్కడ చూసారా, డీప్సిక్ R1 అనగానే ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఓలామాని ఇన్స్టాల్ చేశాను యాక్చువల్ గా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓలామాని ఎలా ఇన్స్టాల్ చేశాను అని చూపిస్తాను. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి, లేకపోతే టెర్మినల్ కానీ కమాండ్ ప్రాంప్ట్ కొట్టండి. CMD కొట్టగానే ఇలా కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఈ కమాండ్ ప్రాంప్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ నా సిస్టమ్ లో ఓలామా ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఓలామా అని కొట్టేసి ఇలా క్లిక్ చేస్తే ఎంటర్ చేస్తే మనకు ఓలామా ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఇలా వస్తుంది అనమాట. కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి. ఓలామా కమాండ్ హెల్ప్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ కమాండ్ ఇలా వస్తుంది అనమాట. H అంటే హెల్ప్, V అంటే వర్షన్. ఇవన్నీ మీకు ఇలా వస్తేనే మీకు ఓలామా ఇన్స్టాల్ అయినట్టు, సక్సెస్ అయినట్టు. ఓలామా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎంత జీబీ ఉంటుంది, అవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది అనమాట ఈ సెషన్ లో. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, RQA అంటే రిట్రోల్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తాను కదా. ఆ ప్రాజెక్ట్ మీకు తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సెకండ్ స్టేజ్ అనమాట. థర్డ్ స్టేజ్ లో ఇప్పుడు డీప్సిక్ R1 ఇప్పుడు చాలా ఎక్కువ టైం అవుతుంది కనుక మీకు కొంచెం డిఫికల్టీ ఉంటుంది కానీ అండర్స్టాండ్ చేసుకోవడానికి. తర్వాత సెషన్ లో ఆ ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాండ్ టు హ్యాండ్. ఇప్పుడు చూసారు కదా డీప్సిక్ R1 ఎలా ఉంటుంది, ఎక్కడ ఓలామా ఉంటుంది, ఓలామా నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం, ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, మీకు అన్ని చూపించాను. తర్వాత మీకు మొత్తం క్లియర్ గా అవన్నీ మీకు అలా ఎండ్ టు ఎండ్ డీప్సిక్ R1 RQA స్ట్రీమ్లిట్ యాప్ ని ఎలా క్రియేట్ చేస్తాం మన లోకల్లో. తర్వాత డీప్సిక్ R1 మోడల్ ని ఎలా ట్రైన్ చేసుకుంటాం, ఆ ఓలామాతో ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాం, ల్యాంగ్ చైన్ తో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, అవన్నీ మొత్తం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు మరింత మందికి
ఫార్వర్డ్ చేయండి. మీకు అర్థమైతే వెళ్ళండి కూడా. అర్థం కాకపోతే మీకు ఇంకా ఎలాంటి కొత్త కొత్త మోడల్స్, కొత్త కొత్త ఏవైతే కావాలనుకుంటున్నారో యూట్యూబ్‌లో ఎక్కడ చూస్తున్నారు, యూట్యూబ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని ఎక్కడైతే ఈ వీడియో కనిపిస్తే అక్కడ కనిపిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఆ వీడియోస్ రెడీ చేస్తాను. క్లౌడ్ గాని, లేకపోతే ఎంఎల్ ఆప్స్, ఎల్ఎల్ఎం ఆప్స్, కుబర్నెటిస్, జెనికిన్స్ మొత్తం మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మర్చిపోవద్దు. ఇంకొకసారి చెప్తున్నాను. మీకు మొత్తం తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ మస్ను.